దేవుని బిడ్డలారా గమనించండి, వారంట ఏమండి గడ్డి వలె త్వరగా ఎండిపోతారు అని ఉంది. బాగా వినాలి. గడ్డి ఒక 10 రోజుల్లో లెగిచి, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మరలా ఏమవుతుంది తెలుసా? అకస్మాత్తుగా మాయమైపోతుంది. ఇంకొక మాట మీకు నేను తెలియపరుస్తున్నాను. గడ్డి ఎలాగునైతే లెగిచిందో, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన ముందు శత్రువు ఎలాగైతే లెగుస్తున్నాడో, ఎంతలాగైతే ఎదుగుతున్నాడో, ఎంతలాగైతే మన ముందు ప్రహర్షిస్తున్నాడో, హర్షిస్తున్నాడో, మనల్ని ఒకవేళ కామెంట్ చేస్తున్నాడో, అటు రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతి వాని యొక్క నాశనం కూడా ఆ వ్యక్తిలోనే ఉంది. బాగా వినాలి. ప్రతి వాని యొక్క ఏమండి ఆ నాశనం కూడా అందులోనే ఉంది. అంటే నేను అంటున్నటువంటి మాటను మీరు బాగా గమనించాలి. ఏంటి అంటే, ఆ గడ్డి ఎలాగునైతే పైకి వస్తుందో, ఆ 10-15 రోజుల తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా ఆ గడ్డి పోసులో ఉన్నటువంటి మధ్య భాగం నుంచి ఒక ఆకు రేకులాగా వచ్చినటువంటి ఆ యొక్క గడ్డిలో నుంచే కొన్ని దినాల తర్వాత కదండి, ఆ 15-20 రోజుల తర్వాత అందులో నుంచి వచ్చినటువంటి ఆ చిన్న భాగమే ఎండిపోతూ వచ్చి మొత్తానికి అదంతా కూడా ఎండేటువంటి పరిస్థితిని నెలకొల్పబడుతుంది. ఈ రోజున మన శత్రువులు కూడా మన ముందు ఒకవేళ పైకి గొప్పగా ఉన్నా, మన శత్రువులు మనలను ఏది చేయాలనుకున్నప్పటికీ కూడా ఏమండి మన శత్రువుల నాశనము వారు ఎదిగేటువంటి అహంకారముల నుండి దేవుడు వారిని కూడా తగ్గించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ప్రభువు పేరిట మనం చేస్తాం.